నమస్కారం ప్రేక్షకులారా. వచ్చే 2026 సంవత్సరం ఎలాగ ఉండబోతుంది అని మనం శ్రీ రమణన్ గారి దగ్గర నుంచి తెలుసుకుంటాం. నమస్కారం రమణన్ గారు. నమస్తే సంగీత గారు. కన్యా రాశి వాళ్ళకి ఈ 2026 ఎలాగ ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళండి బేసిక్గా బుధుడు ఒక మూల త్రికోణ స్థానం, ఇది 6వ స్థానం మనకి కాలపురుషంలో. వీళ్ళు బేసిక్గా అన్ని విషయాల్లో వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. టెక్నికల్ సైడ్ ఎస్పెషలీ వీళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది. అదేలాగా మంచి కమ్యూనికేటర్స్, బిజినెస్ ఓరియంటెడ్ విషయాలు వీళ్ళు బాగా ఎక్స్పర్ట్స్గా ఉంటారు. అదేలాగా జర్నలిజం ఇటువంటి విషయాల్లో వీళ్ళు మంచి ఎక్స్పర్ట్స్గా ఉంటారు. మనకి బేసిక్గా ఉత్తర నక్షత్రం 3 పాదాలు, హస్త నక్షత్రం, చైత్ర నక్షత్రం 2 క్వార్టర్స్ ఇందులో ఉంది. ఇప్పుడు కన్యా రాశికి ఫస్ట్ క్వార్టర్లో, ఎందుకంటే గురువు ఒక మూమెంట్ 3 ఫేసెస్లో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఫేస్గా చెప్తాను. ఫస్ట్ క్వార్టర్ మనకి జూన్ వరకు ఉన్నంత సమయం ఏమో 10th హౌస్లో వీళ్ళకి మిథునంలో ఉంటారు. మ్యూచువల్ కేంద్రం కాబట్టి వీళ్ళకి మంచి జరుగుతూనే ఉంటుంది. శనీశ్వరుడు ఒక దృష్టి వీళ్ళకి 7వ దృష్టి పడుతూనే ఉంటుంది. 7వ దృష్టి అన్నది ఒక శుభ దృష్టినే అయినా కొన్ని విషయాలు మనం చెక్ చేసుకోవాలి. 10వ స్థానంలో ఉన్నప్పుడు హై పోస్ట్లో ఉండే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. పోస్ట్లో ఉంటామా, మనం వెళ్ళిపోదామా, అటువంటి విషయాలు ఉంటాయి. బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మార్పులు వీళ్ళు చేసుకోవాల్సిన ఒక పరిస్థితి వీళ్ళకి ఉంటుంది. ఈ మోడిఫికేషన్స్ అన్నది ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. ఈ మోడిఫికేషన్స్ చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఒక శుభకార్యానికి వీళ్ళు హెడ్ చేసి వీళ్ళు చేయాల్సిన ఒక అవసరం వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ఉంటుంది. అదేలాగా గురువు ఒక దృష్టి వీళ్ళకి 2వ స్థానంలో ఉంది. ఒక వీళ్ళ వాక్ ఒక మర్యాద ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఒక సుముఖంగా వెళ్ళే ఒక అవకాశం వీళ్ళకి ఉంటుంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా వచ్చే ఒక అవకాశం వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ఉంటుంది. అదేలాగా ఆయన దృష్టి ఏమో వీళ్ళకి 6వ స్థానమైన కుంభరాశిలో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం వీళ్ళకి, ఎందుకంటే ఆ 6వ స్థానంలోనేమో రాహు ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అదంతా సాల్వ్ చేసుకునే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంటుంది. లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సాల్వ్ చేసుకునే అవకాశాలు వీళ్ళకి చాలా బాగానే ఉంది. లోన్ ఫెసిలిటీస్ అన్నది వీళ్ళకి దొరికే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ వీళ్ళు సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి. ఇటువంటి విషయాలు వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఈ టైం పీరియడ్లో ఉంది. అదేలాగా వీళ్ళకి ఏదైనా రోగాలు ఉంటే అవన్నీ వీళ్ళకి తెలిపించే ఒక అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంటుంది. గురువు ఒక దృష్టి వీళ్ళకి 4వ స్థానంలో ఉంది కాబట్టి ఏదైనా ప్రాపర్టీ ఏదైనా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా కొత్తగా ఏదైనా చదువుకోవాలి అని ప్రారంభిస్తే అదంతా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అక్షరాభ్యాసం చేసే ఈ టైం పీరియడ్లో వాహనాలు కానీ ప్రాపర్టీ కానీ కొనుక్కోవడం, బిజినెస్ కోసం కానీ లేకపోతే తన కోసం కానీ కొనుక్కునే అవకాశాలు ఈ టైం పీరియడ్లో బాగానే ఉంది. ఎస్పెషలీ జూన్ వరకు ఉన్న సమయంలో వీళ్ళకి ఇదంతా దొరుకుతుందండి. సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పటికీ మనకి కర్కటక రాశిలో వీళ్ళకి 11వ స్థానంలోకి వస్తుంది. ఇది చాలా బాగుంటుంది, వీళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ టైం పీరియడ్. ఈ టైం పీరియడ్లో వీళ్ళకి దగ్గాల్సిన లాభాలన్నీ సమయానికి దగ్గుతుంది. అదేలాగా వీళ్ళ ఇంట్లో పెద్దలు వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది. అదేలాగా వీళ్ళ కులదైవ అనుగ్రహం అన్నది వీళ్ళకి 100% వస్తుంది. వీళ్ళకి 5వ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి అనుగ్రహం వస్తుంది. స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది వస్తుంది. పుత్ర ప్రాప్తి అన్నది ఈ టైం పీరియడ్లో వస్తుంది. ఆయన చూసేది వీళ్ళకి 7వ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి చాలా రోజుల నుంచి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్లో 100% ఉంటుంది. అదేలాగా బిజినెస్ పార్ట్నర్స్ కోసం చూస్తున్న వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్ అనేది దొరుకుతుంది. ఇవన్నీ విషయాలు వీళ్ళకి ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. ఆయన దృష్టి వీళ్ళకి 5వ స్థానంలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనకి స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది 100% ఈ టైం పీరియడ్లో వీళ్ళకి వచ్చేది. పుత్రప్రాప్తి అన్నది 100% వచ్చే అవకాశం వీళ్ళకి చాలా బాగుంది ఈ టైం పీరియడ్. లాస్ట్ ఫేజ్ 3వ ఫేజ్ మనకి సింహరాశికి వచ్చేటప్పటికి వీళ్ళకి శుభ ఎక్స్పెండిచర్ అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. లోన్ కావాలి అనుకునే వాళ్ళకి 100% శాంక్షన్ అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. ఫస్ట్ కన్నా ఈ టైం పీరియడ్లో చాలా బాగుంది.
అదేలాగా ఎంప్లాయీస్‌కి మంచి రికగ్నిషన్ వచ్చే సమయం ఈ టైం పీరియడ్‌లో. ఎంప్లాయీస్‌ని ఏదైనా ఫారిన్ సెటిల్మెంట్‌కి కానీ, లేకపోతే ఫారిన్‌లో వెళ్లి వర్క్ చేసే అవకాశాలు కూడా వీళ్ళకి ఈ టైం పీరియడ్‌లో ఉంటది. లోన్ ఫెసిలిటీస్ ఉంటాయి. రోగాలు ఏదైనా ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అది తెలిసిపోతుంది. ఆయన దృష్టి ఏమో వీళ్ళకి మూడో స్థానంలో వస్తది కాబట్టి, వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా ఈ టైం పీరియడ్‌లో ఉంటది. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది. ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే అదంతా సేల్ చేయగలుగుతారు ఈ టైం పీరియడ్‌లో. ఆయన దృష్టి అదేలాగా వీళ్ళకి మేషరాశిలోకి వెళ్ళిపోతుంది. 8వ స్థానానికి వెళ్ళిపోతుంది కాబట్టి, ఈ టైం పీరియడ్‌లో ఏంటంటే వీళ్ళకి రహస్యమైన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే, ఎవరైనా క్రియేట్ చేస్తుంటే వాళ్ళు ఎవరనేది తెలిసిపోతుంది. దానికి తగ్గట్టు వీళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. అదేలాగా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది ఫండ్ ఫ్లోలో, ఎస్పెషలీ వీళ్ళ లైఫ్ పార్ట్నర్ సైడ్ నుంచి ఉంటే అది ఏంటనేది తెలిసిపోతుంది. అదేలాగా ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ సైడ్‌లో అదంతా వీళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు ఈ టైం పీరియడ్‌లో. ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నది పాజిటివ్‌గా వచ్చే అవకాశం కూడా ఈ టైం పీరియడ్‌లో ఉందండి. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి శుభకార్యాలు ఏదైనా జరుగుతుందా? శుభకార్యాలండి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో ఉన్నప్పుడు శుభ ఎక్స్‌పెండిచర్ అన్నది ఉంది. బిజినెస్ మోడిఫికేషన్ అన్నది ఉంది. ఒక శుభ కర్మానికి వీళ్ళు హెడ్‌గా ఉండడం అన్నది ఈ టైం పీరియడ్‌లో జరగొచ్చు. అదేలాగా లోన్ ఫెసిలిటీ అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్‌లో దొరుకుతుంది. లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది చూసుకోవచ్చు. దానికి తగ్గట్టు వీళ్ళు యాక్ట్ చేసుకోవచ్చు. ఫండ్ ఫ్లో మేనేజ్మెంట్ అన్నది ఈ టైం పీరియడ్‌లో వీళ్ళు చేసుకోవాలి. దానికి తగ్గట్టు గురువు ఒక అనుగ్రహం అది హెల్ప్ చేస్తుంది. కుటుంబంలో ఒక మంచి స్థాయి అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్‌లో వస్తుంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా వీళ్ళకి రావచ్చు ఈ టైం పీరియడ్‌లో. అదేలాగా ప్రాపర్టీ ఏదైనా కొనుక్కునే అవకాశాలు ఈ టైం పీరియడ్‌లో ఉంది. వాహనాలు కొనుక్కునే అవకాశాలు ఈ పీరియడ్‌లో ఉంది. ఫస్ట్ ఫేజ్‌లో మనకు జూన్ వరకు ఉన్న సమయంలో. సెకండ్ ఫేజ్‌లో వెళ్ళేటప్పటికి మనకి బేసిక్‌గా అన్ని విషయాలు వీళ్ళకి దగ్గాల్సిన లాభాలన్నీ టైం పీరియడ్‌లో వీళ్ళకి దొరుకుతుంది 100%గా. ఇంట్లో ఉన్న పెద్దోళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది. అదేలాగా పుత్ర ప్రాప్తి అన్నది 100% వీళ్ళకి ఈ టైం పీరియడ్‌లో ఉంటది. స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్‌లో ఉంటది. 7వ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి మనకి పెళ్లి కుదిరే అవకాశాలు అన్నది ఈ సెకండ్ ఫేజ్‌లో వీళ్ళకి 100% జరుగుతుంది. ఎందుకంటే 7వ స్థానాన్ని చూస్తున్నారు. అక్కడ శనీశ్వరుడు కూడా ఉన్నారు. చాలా రోజుల నుంచి పెళ్లి కాని వాళ్ళకి ఈ టైం పీరియడ్‌లో వాళ్ళకి ఆ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది జరుగుతుంది. బిజినెస్ పార్ట్నర్స్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా బిజినెస్ పార్ట్నర్స్ అనేది ఈ టైం పీరియడ్‌లో దొరుకుతారు. లాస్ట్ ఫేజ్‌లో సింహరాశికి వచ్చేటప్పటికి శుభ ఎక్స్‌పెండిచర్ అన్నది ఒకటి ఉంది. వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. ప్రాపర్టీ కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా వాహనాలు ఏదైనా కొనుక్కోవచ్చు. పుత్ర ప్రాప్తి అన్నది లాస్ట్ ఫేజ్‌లోనే వచ్చేసింది. ఇప్పుడు లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉంటే 100% గెలిచే అవకాశాలు లాస్ట్ ఫేజ్‌లో వీళ్ళకి బాగుంది. లోన్ ఫెసిలిటీస్ అన్నీ దొరికే అవకాశాలు ఉన్నాయి. మేషరాశిని కూడా చూస్తారు కాబట్టి ఈ సమయంలో వీళ్ళకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నది వీళ్ళకి పాజిటివ్‌గా వచ్చే అవకాశాలు ఈ టైం పీరియడ్‌లో ఉంది. అదేలాగా ఏదైనా రహస్యమైన విషయాలు వీళ్ళు చదువుతున్నారంటే అందులో ఉన్న విషయాలు వీళ్ళకి తెలిసిపోవడం అన్నది ఈ టైం పీరియడ్‌లో జరుగుతుంది. బేసిక్‌గా వీళ్ళకి ఏదైనా రహస్యమైన అపోజిషన్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎవరు అన్నది తెలిసిపోతుంది. దానికి తగ్గట్టు వీళ్ళు యాక్షన్ కూడా తీసుకోవచ్చు ఈ టైం పీరియడ్. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అన్నది బేసిక్‌గా లైఫ్ పార్ట్నర్ సైడ్ నుంచి వచ్చేది కూడా వీళ్ళకి ఈ టైం పీరియడ్‌లో రావచ్చు. ఇదండి బేసిక్‌గా మనం చెప్తే. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. రెమెడీ అండి వీళ్ళకి మెయిన్‌గా వీళ్ళు పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళు వెలాంగుళం అనే స్థలానికి వెళ్ళి రావడం. తమిళనాడులో ఉంది వెలాంగుళం అనే స్థలం. ఇది ఏంటంటే శనీశ్వరుడికి పెళ్ళైన చోట. ఆ చోటకి వెళ్ళి రావడం. ఎస్పెషలీ సప్తమి రోజున లేకపోతే పౌర్ణమి రోజున వెళ్ళి రావడం, లేకపోతే శనివారం రోజున వెళ్ళి రావడం వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. పెళ్ళి కుదురుతుంది. ఇది చేసుకోండి. అది మంచిదండి వీళ్ళకి. చాలా థ్యాంక్స్ అండి. చూస్తాం. థ్యాంక్స్.